జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వేద పండితులు రతన్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు ప్రజల తొలి పండుగగా భావించే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వేద పండితులు రతన్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలకు సంబంధించిన అంశాల గురించి వివరించారు. అదేవిధంగా వాతావరణ సూచనలు తెలియజేయడంతో పాటు వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్తో పాటుగా మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. श्री गुरु सच्चिदानंद महासरस्वती स्वामिने नमः नमस्करोमि ఆదాయం 14 వ్యయం 2 కర్కాటక రాశి వారికి ఆదాయం 8 వ్యయం 2 సింహరాశి వారికి ఆదాయం 11 వ్యయం కూడా 11 సముచితం కన్యా రాశి వారికి ఆదాయం 14 వ్యయం 2 తులారాశి వారికి ఆదాయం 11 వ్యయం 5 వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 వ్యయం 14 ధనురాశి వారికి ఆదాయం 5 వ్యయం కూడా 5 మకర రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14 కుంభరాశి వారికి ఆదాయం పంచాంగ శ్రవణాన్ని వింటే గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలము మరియు 100 గోదానములు చేసినటువంటి పుణ్యఫలము కూడా లభిస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంరక్షణం మనకు ఆయురారోగ్యాన్ని మరియు అష్టైశ్వర్యములను మరియు మన యొక్క సంతానాన్ని వంశాన్ని వృద్ధింపజేసేటువంటిది కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణమే. పరంపరగా చేసుకునేటువంటి విషయము నేను విషయం శాస్త్ర ప్రకారంగా నక్షత్రములను తిథులను వారములను సంవత్సరములను